ప్రభునందు ప్రియులారా, ఈరోజు మన ధ్యానాంశం ఏమిటంటే, ఈ కాలంలో దేవుని సేవకు పిలుపు అవసరమా? ఏంటండి ఈరోజు మన ధ్యానాంశం, ఈ కాలంలో దేవుని సేవకు పిలుపు అవసరమా? ప్రభునందు ప్రియులారా, మన క్రైస్తవ సమాజంలో దేవుడు నన్ను పిలిచాడు, తన సేవ చేయమంటున్నాడు. ఇదిగో దేవుని పిలుపుని అందుకొని నేను సేవ చేస్తున్నాను అని చెప్పడం చాలా చోట్ల మనం వింటూ ఉంటాం. మరి ఈ కాలంలో మరి దేవుడి సేవ చెయ్యాలంటే పిలుపు అవసరమా అనేదే మనం ఈరోజు పరిశీలిద్దాం. ప్రభునందు ప్రియులారా, దీనికి సంబంధించినటువంటి వాక్య భాగం రోమీయులకు రాసినటువంటి పత్రిక, అపోస్తులైన పౌలు రోమీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 11వ వచనం. మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొని వేళ అయినదని చాలండి. దేవుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీరు కాలము నెరిగి నిద్ర మేలుకునేటువంటి వేళ అయినది, ఈ విషయం తెలుసుకోండి. బైబిల్ గ్రంథం చదివేటప్పుడు అది మనకి సరైనటువంటి విధానంలో అర్థం కాకపోవడానికి కారణం ఏంటంటే, ఆ కాలమానంలో దేవుడు ఎవరికి చెప్తున్నాడు, ఎప్పుడు చెప్తున్నాడు, ఎందుకు చెప్తున్నాడు, ఎలా చెప్పాడు అని విభజించుకోకపోవడం వల్ల బైబిల్ మనకి ఈ రోజు కూడా అర్థం కావడం లేదండి. అందుకే దేవుడు ఏమంటాడంటే, మీరు కాలమును ఎరగాలి. నా వాక్యం అర్థం కావాలంటే మీకు ఖచ్చితంగా ఏమెరిగి ఉండాలి? కాలమును ఎరిగి మీరు నిద్ర మేలుకోవాలి అంటున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి దేవుని సేవ చెయ్యాలంటే దేవుని యొక్క పిలుపు ఉండాలని ఈరోజు అనేక మంది బోధకులు చెబుతూ ఉంటారు, బోధిస్తూ ఉంటారు. మరి వారు దేనిని బట్టి బోధిస్తున్నారు? అలాగా దేన్ని బట్టి బోధిస్తున్నారు అని మూలాల్లోకి వెళ్తే, ప్రభునందు ప్రియులారా, దేవుడు మొట్టమొదటగా పిలుచుకున్నది ఎవరు? అబ్రహాముని. అబ్రహాము తర్వాత మోషేని కదా, సీనాయి పర్వతం మీద మోషేని పిలిచాడు. ప్రభునందు ప్రియులరా, మోషే తర్వాత మనం పరిశీలిస్తే దావీదుకు ముందు సౌలు, తర్వాత ఇలాగా దేవుడు పాత నిబంధన కాలంలో తన సేవకు లేకపోతే తను ఏర్పరచుకున్నటువంటి జనాంగానికి సేవ చేయడానికి దేవుడు ప్రవక్తలను పిలుచుకున్నాడా లేదండి? మరి ఇప్పుడు బోధకులు చెప్పేది ఏమిటి అంటే, అదుగో అబ్రహామును పిలిచినటువంటి దేవుడు తన సేవకు నిన్ను పిలుస్తాడు. మోషేని ఏర్పరచుకున్నటువంటి దేవుడు, పిలుపు ద్వారా ఏర్పరచుకున్నటువంటి దేవుడు తన సేవకు నిన్ను పిలుస్తాడు. ఇదిగో దావీదును పిలుచుకున్నాడు, సౌలును పిలుచుకున్నాడు, సమూయేలును పిలుచుకున్నాడు. ఆ దేవుడే ఈ కాలంలో కూడా నిన్ను పిలుస్తాడు. అప్పటి వరకు నువ్వు ఏమి చెయ్యాలి అంటే, ఒక గదిలో ఉండి ప్రార్థన చెయ్యాలి. అలా ప్రార్థన చేసి ప్రభువు యొక్క స్వరము గురించి నువ్వు కనిపెట్టాలి అని చెప్తారా లేదండి? అంటే ఈరోజు బోధకులు దీన్ని బేస్ చేసుకొని చెప్తున్నారు, సేవకు పిలుపు అవసరమని. కానీ ప్రభునందు ప్రియులారా, చదువుకున్నటువంటి మొదటి వాక్య భాగంలో మీరు కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయిందని తెలుసుకునేది ఇంకా చాలామంది తెలుసుకోలేదండి. ఇంకా మనం పాత నిబంధన కిందనే ఉన్నామనుకుంటున్నారు. పాత నిబంధన క్రీస్తునందు ఎప్పుడో కొట్టువేయబడింది. పాత నిబంధన ఏమైందండి? క్రీస్తునందు
కొట్టివేయబడింది. దానిలో ఉన్నటువంటి ఆచారాలు, సాంప్రదాయాలు ఇవన్నీ కొట్టుబడ్డాయి. కానీ పాత నిబంధనలో ఉన్నటువంటి నీతి మాత్రం కొట్టివేయబడలేదు. ఆ నీతి కంటే మరి ఎక్కువ నీతి మనకి కొత్త నిబంధన వల్ల వచ్చింది. నేను చాలాసార్లు మీకు చెప్పాను, పాత నిబంధన ఎలా కొట్టివేయబడిందంటే క్రీస్తునందు కొట్టివేయబడింది. అది నేను చెబుతున్నటువంటి మాట కాదండి, అపోస్తలుడైనటువంటి పౌలు చెబుతున్నటువంటి మాట. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయం 14వ వచనం. మరియు వారి మనసులు కఠినములాయెను. ఎందుకంటే మనసు చూడండి, 2 కొరింథీ 3:14 ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మరియు వారి మనస్సులు కఠినములాయెను కనుక నేటి వరకును పాత నిబంధన, అదిగోండి వాళ్ళు పాత నిబంధన ఎలా చదువుతున్నారంట, కఠినమైనటువంటి మనసుతో చదువుతున్నారంట. వాళ్ళు మనసును కఠినం చేసేసుకొని పాత నిబంధన చదువుతున్నారంట. అందుకే వారికి సత్యము గ్రహించబడడం లేదంట. అది క్రీస్తునందు, అది అంటే ఏమిటి అక్కడ? పాత నిబంధన. క్రీస్తు నందు కొట్టి వేయబడినని వారికి తేటపరచబడక ఆ ముసుకే, ఇంకా పాత నిబంధన నిలిచి ఉన్నదన్న ముసుకే ఇంకా నిలిచి ఉంది. ఆ ముసుగేసింది ఎవరు వేశారండి? ఇంకా పాత నిబంధన నిలిచి ఉందన్న ముసుగు ఎవరు వేశారు? భక్తులకి ఈరోజు అపవాదం వేసింది. అందుకే వారి మనసులు కఠినమైన కనుక వారు పాత నిబంధన చదివినప్పుడల్లా అది ఇంకా క్రీస్తునందు కొట్టివేయబడలేదని వాళ్ళు నమ్ముతున్నారు. కాబట్టి వారి యొక్క మనస్సుకు ముసుగు వేయబడింది అని చెప్తున్నాడు. ప్రభునందు ప్రియులారా, మరి పాత నిబంధన కొట్టివేయబడింది అని స్పష్టంగా సుస్పష్టంగా వ్రాయబడింది. నేను చెప్పింది ఏంటంటే దానిలో నీతి మాత్రం కొట్టివేయబడలేదు. ఇప్పుడు ఆ నీతి మరింత నీతిగా మనకు కొత్త నిబంధన రూపంలో ఇవ్వబడింది. పాత నిబంధన దొంగిలించవద్దు అంది, పాత నిబంధన వ్యభిచరించవద్దు అంది, పాత నిబంధన నరహత్య చెయ్యవద్దు అంది కదండి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి నరహత్య చెయ్యవద్దు అనే నీతి ఇంకా ఎంత కఠినంగా మనకి ఇవ్వబడింది. సహోదరుని చూసి వ్యర్థుడా అని పిలిస్తే వాడు ఎక్కడికి వెళ్ళిపోతాడంట? నరకానికి పాత్రుడంట. మీరు నరహత్య చెయ్యవద్దని విన్నారు కదా, అది ధర్మశాస్త్రమందు నిలిచి ఉన్నటువంటి నీతి. దానికంటే మరి గొప్ప నీతి నేను చెప్తుంది ఏమిటంటే, అంటే యేసు ప్రభు వారు చెప్తుంది ఏమిటంటే, నువ్వు నరహత్య చేస్తేనే పాపం అనుకుంటున్నావు, సహోదరుని చూసి వ్యర్థుడా అన్నా సరే నువ్వు ఆ నరహత్యకు తగినటువంటి ఫలాన్ని పొందుతావు. వ్యభిచరింపవద్దు అనేదే నువ్వు చూసావు పాత నిబంధనలో. మరి నేను దానికన్నా గొప్పగా ఇచ్చేటువంటి నీతి ఏంటంటే, ఒక స్త్రీని మోహపు చూపుతో చూచే ప్రతి వాడు కూడా ఆ క్షణమున ఆ హృదయములో ఆమెతో వ్యభిచారం చేసినటువంటి వాడితో సమానం. అంటే పాత నిబంధన నీతి అలా ఉంచి మరి శ్రేష్టంగా మనకి కొత్త నిబంధన ఇవ్వడం జరిగింది. మరి ఏది కష్టం అండి పాటించడం? ఏది కష్టం అండి? పాత నిబంధన కష్టమా? పాత నిబంధన అంతా కూడా ఇది ఆచారాలు, సాంప్రదాయాలు, శుద్ధీకరణలతో నిండి ఉంటుందండి. కొత్త నిబంధనకు వచ్చేటప్పటికి మనస్సు మీద ఆధారపడి ఉంటుంది. చూడండి, అప్పుడే నువ్వు తిడితే నీ మనసులో సహోదరుని తిట్టాలని ఉద్దేశం వచ్చినప్పుడే నువ్వు నరహత్యకు ఏ శిక్ష ఉందో ఆ శిక్షకు పాత్రుడివి. ఒక స్త్రీతో వ్యభిచారం చెయ్యాలని తలంపు ఎప్పుడైతే నీ మనసులో వచ్చిందో అప్పుడే నువ్వు ఆ శిక్షకు పాత్రుడివి. అంటే సర్వశ్రేష్టమైనది కొత్త నిబంధన మనకు
ఇవ్వబడింది. అంటే చాలామంది అంటారు, మరి పాత నిబంధన ఎందుకు పట్టుకొని తిరుగుతున్నారు, అది తీసుకోవచ్చు కదా బైబిల్లోంచి అంటారు. అంటారా లేదండి? అంటారు. మరి జరిగిన వృత్తాంతం అంతా కూడా మనకు ఎలా తెలుస్తుంది? పాత నిబంధన ద్వారానే తెలుస్తుంది. కానీ ఇప్పుడు మనం పాత నిబంధన కింద ఎటువంటి పరిస్థితుల్లో కూడా లేనే లేము. మనకు క్రీస్తు ద్వారా ధర్మశాస్త్రము అంటే కొత్త నిబంధన అనే ధర్మశాస్త్రం అనుగ్రహించబడింది. పాత నిబంధన అనే ధర్మశాస్త్రం ఎవరి చేత అనుగ్రహించబడింది? మోషే ద్వారా మనకు అనుగ్రహించబడింది. అంటే కొత్త నిబంధన వచ్చేసరికి దేవుడు తన సేవకు ఎలా పిలుస్తున్నాడు అనేది మనం ఆలోచించాలి. ఒక రూములో మనం ప్రార్థన చేసుకుంటుంటే మెల్లని స్వరంతో పిలుస్తాడా దేవుడు? అది ఎక్కడి నుంచి చెప్పారంటే మనకి పాత నిబంధనలోంచే చెప్పారండి. సమూయేలు బాలుడై ఉండి ఏలీ దగ్గర యెహోవా మందిరంలో పరిచర్య చేస్తున్న సమయంలో దేవుడు సమూయేలుని మెల్లగా పిలిచాడు. ఎన్నిసార్లు పిలిచాడు? 3 సార్లు పిలిచాడు. 3 సార్లు పిలిచినా సరే ఆ మెల్లని స్వరాన్ని ఏలీ పిలిచాడని అనుకున్నాడు. అందుకే ఏలీ దగ్గరికి వెళ్ళి నన్ను పిలిచావా అని అడిగి, నేను పిలవలేదు, ఇలా 3 సార్లు జరిగిందని చెబితే 4వసారి నువ్వు ఏదైనా పిలుపు వింటే ఇదిగో చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు. ఏంటండి? చిత్తము ప్రభువా నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అన్నాడు. ఇదిగో దాన్ని బేస్ చేసుకొని దేవుడు తన సేవకుల్ని పిలుస్తాడు అని చెప్పారు. దేన్ని బేస్ చేసుకొని? సమూయేలు గ్రంథం, మొదటి సమూయేలు గ్రంథంలో ఉన్నటువంటి ఈ 3వ అధ్యాయంలో ఉన్నటువంటి వృత్తాంతాన్ని బేస్ చేసుకుని చెబుతున్నారు. మరి ఈ కాలంలో అది వర్తిస్తుందా? చెప్పాలండి. ఈ కాలంలో ఇది వర్తిస్తుందంటే ఈ కాలంలో ఇది వర్తించదు. ఎందుకు వర్తించదు అంటున్నానంటే, ప్రభునందు ప్రియులరా, ఏ కాలంలో కూడా దేవుని స్వరం ఏ మానవుడు కూడా వినలేడు. ఉందా లేదా రెఫరెన్స్? ఆయన స్వరాన్ని ఏ మానవుడు కూడా వినలేదు. ఏ కాలమందు కూడా. అది పాత నిబంధన కొత్త నిబంధన అని కాదు. మరి పలకబడింది ఏంటి? అంతా దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడాడు. దేవదూతల ద్వారా దేవుడు మాట్లాడాడు. ప్రభునందు ప్రియులారా, మరి ఈ రోజుల్లో దేవుడు సేవకు ఎలా పిలుస్తాడు అని ఆలోచిస్తే, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 1వ అధ్యాయం 8-9 వచనాలు. చూడండి, మన ప్రభువైన యేసుక్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు. దేవుడు మనల్ని దేనికి పిలుచుకున్నాడంటే తన కుమారుని యొక్క సహవాసానికి. ఇంకా సేవకు పిలిచాడని నేను చెప్పడం లేదు. ముందు సహవాసం చేస్తేనే కదా తర్వాత సేవ చేసేది. సహవాసం లేకుండా ఎవరన్నా సేవ చేయగలరా? దేవుడి యొక్క ప్రణాళిక చూడండి. ముందుగా దేనికి పిలుచుకున్నాడంటే తన కుమారుడను యేసుక్రీస్తు వారి యొక్క సహవాసానికి పిలుచుకున్నటువంటి దేవుడు నమ్మదగిన వాడు. అంటే పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. మరి దేనికి పిలుచుకున్నాడు? ప్రభునందు ప్రియులారా, పిలిచాడు అని చెప్పాం. మరి దేనికి పిలుచుకున్నాడు దేవుడు? చూడండి, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం.
రెఫరెన్స్లు ఎక్కువ ఉన్నాయని బాధపడకండి. రెఫరెన్స్లు లేకపోవడం వల్ల మనకు బైబిల్ అర్థం కావడం లేదు. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి అద్దుకోండి. అయితే మీరు చీకటిలో ఉన్నారు, ఆ చీకటిలో నుండి తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన అది అండర్లైన్ చేసుకోండి. మిమ్మును పిలిచిన వాణి అంటే ఎవరు? యేసుక్రీస్తు వారి గుణాతిశయములు. గుణాతిశయములు అంటే ఆయన యొక్క లక్షణాలు, ఆయన యొక్క స్వభావం, ఆయన యందు మనం ఎలా అతిశయించాలి, ఆయన గుణగణాలు ఏమిటి, ఇవి చదవండి. ఆయన గుణాతిశయములు అద్దుకోండి. ఏం చెయ్యాలంటండి? ప్రచురము చేయు నిమిత్తము అదిగో ఏర్పరచబడినటువంటి వంశమును, రాజులైన యాజక సమూహమునై పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయినటువంటి ప్రజలై ఉన్నాము. ఈ కాలంలో దేవుని సొత్తు అయినటువంటి ప్రజలని దేవుడు పిలిచాడంట. ఎందుకు పిలిచాడు? తన కుమారుని యొక్క లేకపోతే దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురము చేయుటకు. అందరి గురించి రాయబడి ఉందా? కొందరి గురించి రాయబడి ఉందా వాక్యం? సహవాసానికి, క్రీస్తు సహవాసానికి అందరినీ పిలుస్తున్నాడా? కొందరినే పిలుస్తున్నాడా? పర్టికులర్గా చీకటిలో కొంతమందే ఉన్నారా? అందరూ ఉన్నారా? అయితే చీకటిలో నుండి తన ఆశ్చర్యకరమైనటువంటి వెలుగులోనికి మిమ్మును పిలిచినటువంటి వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము. పిలుపు ఎందుకు వచ్చిందంటే దేవుని యొక్క గుణాతిశయములు అంటే దేవుని యొక్క సువార్తను ప్రచురం చేయును నిమిత్తం మీకు ఏమొచ్చింది? పిలుపు వచ్చింది. టోటల్గా అందరికీ వచ్చిందా? లేకపోతే మీరు రూమ్లో ఉంటే సెపరేట్గా వచ్చింది మీకు? ఎలా వచ్చిందండి? అందరికీ వచ్చింది. క్రీస్తుతో సహవాసంలో ఉన్న అందరికీ ఆ పిలుపు వచ్చింది. కొన్ని కళాశాలలండి పాత విద్యార్థుల్ని మళ్ళీ గ్యాదర్ చేసి మీటింగ్ పెట్టాలంటే ఏం చేస్తారంటే పత్రికా ప్రచురణ ఇస్తారు. ఇదిగో పలానా కళాశాలలో పలానా సంవత్సరంలో పలానా బ్యాచ్ చదివినటువంటి విద్యార్థులందరూ కూడా ఆత్మీయ సమ్మేళనానికి రావాలి అని ప్రచురం చేస్తారు. అలా ప్రచురం చేసేది ఒక్కొక్కడిగా పిలుస్తారా? సార్వత్రికంగా పిలుస్తారా? ఇప్పుడు చదవబడినటువంటి వాక్యం చదివితే మీకు ఒక్కొక్కరిగా దేవుని పిలుస్తాడా? సార్వత్రికంగా పిలిచాడా? సార్వత్రికంగా పిలిచాడు. ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క గుణాతిశయములను ఈ సమాజంలో మన పలుకు ద్వారా, ప్రవర్తన ద్వారా, రెండిటి ద్వారా కూడా ప్రచురం చేయవలసినటువంటి బాధ్యత అందరికీ ఉంది. పాత నిబంధనలు అయితే కొంతమందినే పిలిచాడు. ఇప్పుడు పని ఎక్కువ ఉందా తక్కువ ఉందా? పంట ఎంతో కోత ఎంతో విస్తారంగా ఉంది. కోత ఎంతో విస్తారంగా ఉంది, పనివారు తక్కువ మంది ఉన్నారంట. మరి ఎందుకున్నారు అలాగా? ఇంకా పనివారు దేవుని పిలుపు కోసం వెయిట్ చేస్తున్నారు రూముల్లో. ఆయన యొక్క స్వరాన్ని గురించి కనిపెడుతూ ఉన్నారు. ఇదిగో తన సహవాసానికి, తన కుమారుని యొక్క సహవాసానికి పిలిచాడని గుర్తెరగలేకపోతున్నారు. ఎందుకంటే ఆ ముసుగు ఇంకా నిలిచి ఉన్నది. పాత నిబంధన అనే ముసుగు ఇంకా నిలిచి ఉన్నది. ఇదిగో దేవుని యొక్క గుణాతిశయములను ప్రచురం చెయ్యాలి అనేటువంటి ఇంకా ఆలోచన రావటం లేదు. ఇంకా నాకు పిలుపు రావాలి, ఇంకా నాకు పిలుపు రావాలని ఇంకా గదుల్లోనే ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తున్నారు. దేవుడు ఏం చెప్పాడు? మీరు సర్వ సృష్టికి వెళ్ళి
సువార్తను ప్రకటించు. ఇస్తారా లేదా? ఆనాడు శిష్యులకి ఇచ్చాడు. ఇప్పుడు చదువుకున్నటువంటి ఈ పేతురు గ్రంథంలో మనకిచ్చాడా లేదా? వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకు మీరు ఏర్పాటు చేయబడినటువంటి దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు, పరిశుద్ధ జనమును దేవుని సొత్తు అయినటువంటి ప్రజలు ఉన్నారు. మరి పిలుపు అందరికీ ఉందా లేదండి? మరి ప్రత్యేకంగా పిలుస్తాడా? ప్రత్యేకంగా పిలవడు. మరి పిలుపు సరిగ్గా లేదని నువ్వు ఇంకా సేవకి వెళ్ళడం లేదా? సేవ అంటే ఇప్పుడు ఏదో మనం స్థాపించేసి నలుగురు ఐదుగురిని పోగేసేసి ఏదో చేసేయాలని కాదండి. దేవుడి యొక్క సువార్తను ప్రకటించడమే సేవ. సరైనటువంటి పిలుపు నాకు రాలేదని ఇంకా ఆలోచిస్తున్నావు నువ్వు. నీకు పిలుపు ఎలా వచ్చిందంటే చూడండి, సువార్త చెయ్యడానికి పిలుపు సువార్త వలనే వచ్చిందని చెప్తుంది బైబిల్. మరి దానికన్నా గొప్ప పిలుపు ఏమిటండి? అంటే దేవుడి యొక్క స్వరము వింటేనే నువ్వు సేవలోకి వస్తావా? అలా అంటే ఏ నరుడు కూడా ఏ కాలమందు కూడా ఆయన స్వరము వినలేదు. ఆయన స్వరాన్ని వినబోవు. ఈ శరీరంలో ఉండి దేవుని చూడటము, దేవుని యొక్క స్వరాన్ని వినడము అసాధ్యము. అందుకే మనకి ఏ దేహం ఇస్తానన్నాడు? మహిమ దేహాన్ని ఇస్తానన్నాడు. అప్పుడు మాత్రమే నువ్వు దేవుని యొక్క స్వరాన్ని వినగలవు, దేవుణ్ణి చూడగలవు. మహిమ దేహం పొందుటకు నీకున్నటువంటి అర్హత ఏంటి? పరిశుద్ధత. ఏంటండి? మహిమ దేహం పొందుకోవాలంటే మనకు ఉండవలసినటువంటి, అందుకే దేవుని పరలోకములో ఎవరికి ప్రవేశం లేదు? పాపులకు ప్రవేశం లేదు. పరిశుద్ధులే దేవుణ్ణి చూస్తారని దైవజ్ఞాన గ్రంథం నొక్కి చెబుతుంది. మరి ఎటువంటి పిలుపును అందుకున్నావంటే సువార్త ద్వారా అయినటువంటి పిలుపుని నువ్వు అందుకున్నావు. ఇంకా స్వయంగా చెప్పాలంటే నువ్వు క్రీస్తు ద్వారానే పిలుపును అందుకున్నావు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం. ప్రయాసపడి భారము మోచున్న, అదిగోండి ఆ మాట వినగానే ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా అని వినగానే మన యొక్క ఆలోచన ఎక్కడ వెళ్ళిపోతుందంటే, అవును ప్రభువా, చాలా భారాన్ని మోస్తున్నాను, అప్పుల భారాన్ని మోస్తున్నాను, ఆస్తులన్నీ కోర్టులో పడిపోయి ఆ కోర్టు భారాన్ని మోస్తున్నాను, అనారోగ్య సమస్య భారాన్ని మోస్తున్నాను, అవమానం అనే భారాన్ని మోస్తున్నాను అని మన భారం దగ్గరికి వెళ్ళిపోయింది మన యొక్క మనస్సు, మన యొక్క ఆలోచన. ప్రయాసపడి భారం మోయిచున్న, భారము అన్నాడా భారములు అన్నాడా? భారము అన్నాడా భారములు అన్నాడా? ఏమిటి అంటే యూనివర్సల్గా చెప్తున్నాడు. బైబిల్ చెప్పేటప్పుడు ఒకనికి చెప్తున్నాడా, యూనివర్సల్గా చెప్తున్నాడా, ఒక జాతిని ఉద్దేశించి చెప్తున్నాడా? ఇవన్నీ మనం పరిగణలోకి తీసుకోవాలండి. అప్పుడే అర్థమవుతుంది. ఏదో చదువుకుంటూ వెళ్ళిపోతే ఎటువంటి పరిస్థితుల్లో కూడా అర్థం కాదు. ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులరా అంటే సమస్త జనులు అందరూ కూడా ఒకే భారాన్ని మోస్తున్నారు. ఏమిటిది? పాప భారము. పాప భారం మోస్తున్నటువంటి సమస్త జనులారా నా యొద్దకు రండి. ఎలాగ విశ్రాంతి కలుగు చేస్తాడు? అప్పుల బాధ తీర్చా, ఆస్తి గొడవలు తీర్చా, అనారోగ్య సమస్యలు తీర్చా. మరి విశ్రాంతిని ఎలాగ చేస్తాడు? ఎలా కలుగు చేస్తాడు? కాబట్టి ఇంటి దగ్గరికి తోటకూర ఇవి అమ్ముకునే వాళ్ళు వస్తారు. వారి గంప ఎంత బరువుగా ఉంటుంది? చాలా బరువు ఉంటుంది. వాళ్ళు ఏమంటారు? రాగానే ఓ చెయ్యి వెయ్యమ్మంటే వేసి దించుతాం. అప్పుడు వాళ్ళు ఎంత ఫ్రీగా ఫీల్ అవుతారు? మనిషి మీద ఉన్నటువంటి పాపం అనే భారాన్ని తీసివేస్తే
మనిషి నిజంగా పశ్చాత్తాపడితే అంత ఫ్రీగా ఫీల్ అవుతాడండి. ఇదిగోండి, మీ హృదయంలో ఉన్నటువంటి భారం ఎవరితో అయినా మీరు చెప్పేసుకుంటే, షేర్ చేసుకుంటే మీ హృదయం తేలికపడుతుందా లేదా? తేలికపడుతుందా లేదా? ఇదిగో సమస్త జనులు కూడా దేనిని మోస్తున్నారంటే పాప భారాన్ని మోస్తున్నారు. ఆ పాప భారాన్ని నేను తీసివేస్తాను రండి అని చెప్తున్నారు. మన వాళ్ళ ప్రకటన ఎలా ఉంది? అప్పుల బాధ, నిరుద్యోగ సమస్య, రోగాల బాధ. అయితే రండి, యేసు పిలుచుచున్నాడు. యేసు పిలిచిన విధానానికి వారు పిలుస్తున్నటువంటి పిలుపు తేడా ఉందా లేదా? భారం అంటే ఈ భారాలైనా, లోకపరమైనటువంటి భారాలైనా, సమస్త జనులు మోసేటువంటి పాప భారం ఒకటి ఉంది. ఈ భారం నువ్వు మోసి అలిసి సొలిసి చనిపోయినా సరే అసలు భారాన్ని తీసుకోలేదంటే నీకు నిత్య నరకమే. అందుకే అసలు భారాన్ని తీసేస్తానంటున్నాడు దేవుడు. మనం ఏ భారాన్ని కోసం ఆలోచిస్తూ ఉంటాం? ఇప్పుడు ఈ భౌతికపరమైనటువంటి భారాలను తీసివేయి ప్రభువా అని అడుగుతాం. చదవండి. నేను సాత్వికుడును, దీన మనస్సు గలవాడును కనుక అదిగోండి, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనిడి. అదేంటంటే భారాన్ని తీసి మళ్ళీ భారం పెడతానంటున్నాడండి. ఇది బాగా చదువుకున్న రెఫరెన్సేనా? దేవుడు భారాన్ని తీసేసి మరలా భారాన్ని పెడతానంటున్నాడు. కాడంటే భారమా తేలిక? ఆ భారం మొయ్యాలంటే మొదట ఏం చేయమంటున్నాడు? నా యొద్ద నేర్చుకోమంటున్నాడు. అప్పుడు మీ ప్రాణమునకు అద్దుకోండి. అంటే యవ్వనమున దేవుని కాడి మోయిట నరునికి మేలు. మన ప్రాణాలకి ఎప్పుడు విశ్రాంతి దొరుకుతుందంట? మన అప్పులు తీరిపోయినప్పుడు కాదు, మళ్ళీ అప్పు చేయవా? మన అనారోగ్య బాధ తీరిపోయినప్పుడు కాదు, మళ్ళీ అనారోగ్యం రాదా? మన ఆస్తులు మనకు వచ్చినప్పుడు కాదు, మళ్ళీ ఆస్తి పోదా? ఇవన్నిటిని పక్కన పెట్టి పాప భారాన్ని మన నుంచి తొలగించుకొని యేసు ద్వారా ఆయన దగ్గర నేర్చుకొని ఆయన కాడి ఎత్తుకుంటే మనకి ఏమవుతుంది? విశ్రాంతి దొరుకుతుంది. అంటే చూడండి, పాప భారాన్ని తీసుకొని ఆయన భారాన్ని మనం మోసినప్పుడే మనకి నిజమైనటువంటి విశ్రాంతి. అప్పుడు మీకు ఏం కలుగుతుందని చెప్పాడు దేవుడు? విశ్రాంతి దొరుకుతుంది. ఇప్పుడు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న, ప్రయాసపడి భారం మోచున్న సమస్త జనులారా అన్నారా? కొంతమందినే అన్నారా? గదుల్లో ప్రార్థన చేసి దేవుని పిలుపు కొరకు ఎదురు చూస్తున్నటువంటి కొంతమందిలా ఆలోచించకండి. ప్రయాసపడి భారము మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు మొదట చేసేది ఏమిటంటే పాప భారాన్ని తీసివేస్తాను. తీసివేసి మీరు నా దగ్గర నేర్చుకోండి. ఏం నేర్చుకోవాలి? దేవుని వాక్యం నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత కాడి అప్పుడు ఎత్తుకోవాలి. నేర్చుకుంటూ దేవుని కాడిని మనం ఎత్తుకోవాలి. అప్పుడు మీ ప్రాణములకు ఏం దొరుకుతుంది? విశ్రాంతి కలుగుతుంది. అసలుగా బైబిల్లో వానామాలు తెలియదు. దేవుడు నన్ను పిలిచేశాడు. మరి బోధ ఎలా చేస్తావయ్యా అంటే, యేసుప్రభు శిష్యులు ఎవరండి? జాలర్లు కదా, వాళ్ళు చదువుకున్నారా? నాకు లేదు, దేవుడే నడిపిస్తాడు. దేవుడే నడిపిస్తాడు. అంటే యేసుప్రభు వారితో శిష్యులు తిరుగుతున్నప్పుడు శిష్యులు అప్పుడే బోధ చేస్తారా? లేకపోతే యేసుప్రభు వారు వెళ్ళిన తర్వాత ఆయన మాటలన్నీ విని నేర్చుకొని అప్పుడు కథన రంగంలో కత్తి దూసారా? ఆయనతో సహవాసం
చేసి. మరి నీకేది సహవాసం? నీకేది సహవాసం? నువ్వు ఎప్పుడు ఆయన దగ్గర నేర్చుకున్నావు? ఏమీ తెలియకపోయినా దేవుడు బోధ చేస్తున్నప్పుడు నడిపించేస్తాడు అనేది అవివేకం అండి. వాక్యం చెప్పాడు అంటే అంత సాధారణమైనటువంటి విషయం అనుకుంటున్నారా? నోటికొచ్చింది ఏదైనా మాట్లాడడానికి బాగానే ఉంటుంది. గంట మాట్లాడవచ్చు, 2 గంటలు మాట్లాడవచ్చు, 3 గంటలు మాట్లాడవచ్చు. కానీ దేవుని మాటను ఉన్నది ఉన్నట్టుగా వాక్యాన్ని చూపిస్తూ మీ మనస్సులకు ఇది నిజము అని ఖచ్చితంగా నిరూపించాలంటే అది మామూలు విషయం కాదండి. మామూలు విషయం కాదు. అది ఎలా వస్తుందంటే ఆయన దగ్గర నేర్చుకున్నప్పుడే వస్తుంది. ప్రతి గుడి కూడా ఎలా మారాలంటే బడి కింద మారినప్పుడే వస్తుంది. గుడిలా ఉంటే విశ్వాసులు ఎప్పుడు కూడా కాడి మోయలేరు. గుడి ఎలా మారిపోవాలి? బడిలా మారిపోయినప్పుడే ప్రతి విశ్వాసి కూడా క్రీస్తుని ప్రచురం చెయ్యి. అప్పుడు కోత కోయడానికి పనివారు ఎంతమంది ఉంటారు? విస్తారంగా ఉంటారా? ఉండరా? అదేనండి దేవుడు కోరుకునేది. అదేనండి దేవుడు కోరుకునేది. అంటే పిలుపులో భేదాలు ఉన్నాయి కాబట్టి నేను సేవకు వెళ్ళను అంటే కుదరదు. దేవుడు వచ్చి పిలిస్తేనే నేను కదులుతాను అంటే కుదురుతుందా? కుదరదు. ఎప్పుడో తన సువార్త ద్వారా మనల్ని ఆయన పిలుచుకున్నాడు. అది ఇంకా గ్రహించడం లేదంటే ఆ ముసుగు ఇంకా నీ మీద నువ్వు ముసుగు. ఇదిగో పాత నిబంధనలు అబ్రహామును పిలిచినటువంటి దేవుడు అదే విధంగా పిలుస్తాడు. మోషేని పిలిచినటువంటి దేవుడు అదే విధంగా నన్ను పిలుస్తాడు. సమూయేలును పిలిచినటువంటి దేవుడు అదే విధంగా నేను పిలుస్తాడు. అలా నువ్వు మనసులో పెట్టుకున్నావంటే దేవుడి సేవ నువ్వు ఎన్నటికీ కూడా చేయలేవు. సువార్తే నీకు ఆహ్వాన పత్రిక. చూడండి చక్కని మాట. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. తెస్సలోనికి రాసినటువంటి 2వ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం. మీరు ఎలాగున రక్షింపబడి మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన అద్దుకోండి. ఆయన మా సువార్త వలన ఎందుకు పిలిచారండి? ఆయన క్రీస్తు వారు మా సువార్త అన్నాడు పౌలు. మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. ఎందుకు పిలిచారు? వారానికి ఒక రోజు సండే చర్చికి వెళ్ళి మళ్ళీ దేవుని మర్చిపోవడానిక? మళ్ళీ మరుసటి ఆదివారం రావడానిక? ఎందుకు పిలిచారు? సువార్త వలన దేవుడు ఎందుకు పిలిచాడు మనల్ని? చదవండి. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీకు బోధింపబడినటువంటి విధులను చేపట్టుడి. అంటే దేవుడు మనల్ని ఎలా పిలిచాడు? మిక్కిలి చిన్నదైనటువంటి స్వరంతో కాదు. ఇదిగో అపోస్తుల యొక్క బోధ ద్వారా మా సువార్త వల్ల దేవుడు మిమ్మల్ని పిలిచాడు. ఎందుకు పిలిచాడు? ఎందుకు పిలిచాడండి? ఇదిగో యేసుక్రీస్తు వారు ఒకనాడు ఏదైతే పిలిపించారో అదే పిలుపును మళ్ళీ అపోస్తులు పిలుస్తున్నారు. ఇదిగో ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేయుదును. కలుగు చేసి ఏం చేస్తావు ప్రభు అంటే, నా యొద్ద నేర్చుకోండి, నా కాడి మీ మీద ఉంచుతాను, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి కలుగును. అంటే సువార్త విన్న ప్రతి ఒక్కరి మీదకి ఏం వస్తుంది? ఆశీర్వాదమా? కాడి వస్తుందా? ఏమొస్తుందండి? కాడి. అప్పుడు మరి ఆయన గుణాతిశయములు ప్రచురం చెయ్యాలా లేదా? చెయ్యాలా లేదా? అంటే చూడండి, యేసుక్రీస్తు వారు పిలిచారు. ఆయన తర్వాత సువార్త వలన
అపోస్తులు పిలిచారు. ఇంకా ఆలోచిస్తే ప్రభునందు ప్రియులారా, అదే తెస్సలోనికైనటువంటి పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. మొదటి తెస్సలోని పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం చూడండి. అందువలన మీ హింసలన్నిటిలోనూ శ్రమల్లోనూ 1వ తెస్సలోనిక 1వ అధ్యాయం 4వ వచనం. యాలయనగా దేవుని వలన ప్రేమింపబడిన సహోదరులారా, మీరు ఏర్పరచబడిన, జాగ్రత్తగా గమనించండి, మీరు ఏర్పరచబడినటువంటి రాజులైన యాజక సమూహం. అదే మళ్ళీ గుర్తు చేస్తున్నాడు. మీరు ఏర్పరచబడినటువంటి సంగతి. దేనికి ఏర్పరచుకోబడ్డారు? కాడి మోయడానికి ఏర్పరచుకోబడ్డారు. మీరు ఏర్పరచబడినటువంటి సంగతి అనగా మా సువార్త మాటతో. అదిగోండి, పిలుపు ఎలా వచ్చిందంట? సువార్త వల్ల వచ్చిందంట. సువార్తతో వచ్చింది పిలుపు. మళ్ళీ సువార్త అనే మాటతో మాత్రమే కాకుండా చూడండి, దేవుని సేవకు పిలుపు ఎలా వస్తుందో చూడండి. మొదటి దేవుని నుంచి వచ్చింది, తర్వాత క్రీస్తు నుంచి వచ్చింది, తర్వాత అపోస్తుల యొక్క సువార్త వలన వచ్చింది. ఇప్పుడు సువార్త వలన మాత్రమే కాక అంటున్నాడు. ఎలా వచ్చిందంటండి? శక్తితో వచ్చిందంటండి. పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ, దాంట్లో ఎటువంటి డౌట్ లేదు. నీకు పిలుపు ఎలా వస్తుందంటే సువార్త వలనే వస్తుంది. సంపూర్ణ నిశ్చయత, దానిలో ఇంకా తిరుగులేదు. శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ సంపూర్ణ నిశ్చయతతోనూ మీ వద్దకు వచ్చినటువంటి సంగతి ఎవరికి తెలియనట్టండి? అపోస్తులకు తెలిసిందంట. మరి చూడండి ఎలా వచ్చిందో పిలుపు, ఎంత గొప్పగా వచ్చిందో చూడండి. పిలుపు దేవుని వలన వచ్చింది, క్రీస్తు వలన వచ్చింది, తర్వాత అపోస్తుల ద్వారా వచ్చింది, తర్వాత శక్తితోనూ పరిశుద్ధాత్మ వలన మనకేమొచ్చింది? సంపూర్ణ నిశ్చయతతో పిలుపు వచ్చింది. మరి ఇది ఉన్నతమైనటువంటి పిలుపు కాదండి? ఇంత గొప్ప పిలుపు ఉంటే ఉన్నతమైన పిలుపా కాదు? ఇది మహోన్నతమైనటువంటి పిలుపు. ఇంకా చూద్దాం, చూడండి. రోమీయులకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం. మీరును వారిలో ఉన్నవారై యేసుక్రీస్తు వారిగా ఉండుటకు. అదిగోండి, ఇన్నిసార్లు పిలవబడ్డారు. యేసుక్రీస్తు వారిగా ఉండడానికి పిలవబడ్డామంట. యేసుక్రీస్తు సహవాసానికి పిలవబడ్డామంట. యేసుక్రీస్తు యొక్క కాడిని ఎత్తుకోవడానికి పిలవబడ్డామంట. ఇంకా అండి, ఎందుకు పిలవబడ్డాం? కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 11వ అధ్యాయం 25-26 వచనాలు. ఆ ప్రకారమే భోజనమైనటువంటి పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. ఎదుగోండి, ఈ పాత్ర నా రక్తం వలన అయిన క్రొత్త నిబంధన. అంటే మనం దేని కింద ఉండాలి? ధర్మశాస్త్రం అనే చెర కింద ఇంకా ఉండకూడదు. కొత్త నిబంధన అని చెప్పాడు దేవుడు. ఈ పాత్ర నా రక్తము వలనైనటువంటి కొత్త నిబంధన. మీరు దీనిలో త్రాగినప్పుడల్లా, చెప్పాను కదండి, చాలాసార్లు చెప్పాను, జ్ఞాపకం చేసుకోవడానికి దీనిని చేయుడని చెప్పాను. మీరు నా శరీరానికి సాదృశ్యంగా ఉన్నటువంటి ఈ రొట్టెని తిని నా రక్తానికి సాదృశ్యమైనటువంటి ఆ పాత్రలో ఉన్నటువంటి ద్రాక్షారసాన్ని త్రాగునప్పుడల్లా ప్రభువు వచ్చు వరకు ఆయన మరణమును ప్రచురము
చేయుదురు. ఇది వారం వారానికో నెల నెలకో దేవుడు గుర్తు చేస్తున్నాడా లేదా? ఏం గుర్తు చేస్తున్నాడు? తన పిలుపును గుర్తు చేస్తున్నాడండి. ప్రతి ఆదివారం, కొన్ని సంఘాల్లో ప్రతి ఆదివారం చేస్తారు, కొన్ని సంఘాల్లో నెలకి ఒకసారి చేస్తారు. సరే, వారానికి పిలిచిన, నెలకు పిలిచిన, ఏంటి గుర్తు చేస్తున్నాడు? ఏ పిలుపు, తన సేవ కొరకైనటువంటి పిలుపు, తన సేవకు మిమ్మల్ని సిద్ధం చేస్తున్నాడు. అటువంటి పిలుపు ఎటువంటిదంటే పరిశుద్ధమైనటువంటి పిలుపు అండి. ఇంకా చూడండి తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. క్రీస్తు యేసు అను మన రక్షకుని ప్రత్యక్షత వలన బయలుపరచబడినదియు నైనా తన కృపను బట్టి మనల్ని రక్షించి, అదిగోండి పిలుపు ఎటువంటిదంటే, మళ్ళీ మీరు పిలుపులో తేడా ఉండి నన్ను తక్కువ చేసి పిలిచారు, అందరినీ పిలిచిన తర్వాత నన్ను పిలిచారు అనుకుంటారని పిలుపు గురించి, ఆ పిలుపు ఎటువంటిదో కూడా రాయించాడు దేవుడు. ఎటువంటి పిలుపు అంట? ఇంకా దానికి పేరెట్టడానికి ఎవరో సరిపోరు. ఎటువంటి పిలుపు అంటే మనం పిలిచిన పిలుపు పరిశుద్ధమైనటువంటి పిలుపు అంట. అటువంటి పరిశుద్ధమైనటువంటి పిలుపు ఎప్పుడు అందుకున్నా? మొదటి శతాబ్దంలోనే పిలిచాడు దేవుడు. మొదటి శతాబ్దంలోనే పిలిచాడు. మరి ఈ కాలంలో నివసిస్తున్న వారికి ఇంకా పాత నిబంధనను అనుసరించి ఒక గదిలో ప్రార్థన చేస్తే మెల్లని స్వరం వినపడుతుందంటే నమ్మాలా? నేను చెప్పేదంతా కూడా నమ్మేమని మీకు చెప్పడం లేదు. ఈ రెఫరెన్స్లు దగ్గర పెట్టుకొని పరిశీలించండి. యెహోవా వాక్యమును పరిశీలించి చదువుకొనిడి. మీరు డిసైడ్ చేసుకోండి. ఇంకా దేవుని సేవకు ఇప్పుడు మనం ఏం నేర్చుకున్నాం? క్రీస్తు సహవాసానికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా సేవ చెయ్యాలని నేర్చుకున్నాం, సహవాసం చేయాలని నేర్చుకున్నాం, తన కాడిని ఎత్తుకోవాలని నేర్చుకున్నాం, ఆయన గుణాతిశయములను ప్రచురం చేయాలని నేర్చుకున్నావా లేదా? మరి పిలుపు ఎట్టిదని నేర్చుకున్నాం? పరిశుద్ధమైనటువంటి పిలుపుని నేర్చుకున్నాం. ఎక్కడి నుంచి వచ్చింది పిలుపు? మొదట దేవుని నుండి, తర్వాత క్రీస్తు నుండి, తర్వాత అపోస్తుల నుండి, తర్వాత పరిశుద్ధాత్మ నుండి వచ్చినటువంటి పిలుపు. టోటల్గా చెప్పాలంటే సువార్త ద్వారా వచ్చినటువంటి పిలుపు. వచ్చిందా లేదండి పిలుపు? ఇంకా అనుమానం ఉందా లేదా? ఇంకా అనుమానం ఉందండి? చూడండి, పేతురు రాసినటువంటి 2వ పత్రిక 1వ అధ్యాయం 10వ వచనం. అందువలన సహోదరులారా, అదిగోండి ఈ పిలుపును, ఏర్పాటును, అదిగోండి కన్ఫామ్ చేసుకున్నకు, ఈ పిలుపును మిమ్మల్ని ఏర్పరచుకున్నటువంటి విధానానికి నిశ్చయము చేసుకున్నటకు మరి జాగ్రత్త పడుడి. ఎవరైనా ఇంకా దేవుడు నీతో నేరుగా మాట్లాడి సేవకు పిలుస్తాడు అంటే నమ్మకండి. ఎంత చక్కగా రాయించాడు చూడండి. మళ్ళీ ఒక్కసారి చదవండి. అందువలన సహోదరులారా, మీ పిలుపును, ఏర్పాటును, అది పిలిచాడంట, మిమ్మల్ని ఏర్పరచుకున్నాడంట. ఈ రెండింటిని కన్ఫామ్, నిశ్చయం చేసుకున్నకంటే కన్ఫామ్ చేసుకోవడానికి ఎలా పిలుపు వచ్చిందో మీరు ఒక్కసారి పరిశీలించుకొని జాగ్రత్త పడుడి. మీరు ఇట్టి క్రియలు చేయవారైతే ఎప్పుడునో తొట్టిల్లరు. పిలుపు మీరు సువార్త ద్వారా వచ్చిందని భావిస్తే మీరు ఎప్పుడు కూడా తొట్టిల్లరు అని చెప్పి. ఇంకా క్లారిటీ కావాలండి? చెప్పండి. ఇంకా క్లారిటీ రావాలి. ఒక ఉద్యోగానికి కాల్ లెటర్ వస్తే పోస్ట్ మ్యాన్ తీసుకొచ్చి అది నీకిస్తానంటేనే వెళ్తావు నువ్వు.
ఇంట్లో ఎవరికి ఇచ్చిన వెళ్తావా? ఏ ఎవరికి ఇచ్చిన వెళ్తావు కదా, మరి అప్పుడు అవసరం. మరి ఇది నరకంలో పడకుండా అవసరం కాదా? మరి నీతో మాట్లాడితేనే వెళ్తావా? అందుకే అండి సరైనటువంటి పనివారు లేక దేవుడు బాధపడుతున్నాడు. కోత ఎంతో విస్తారంగా ఉంది. సరైనటువంటి పనివారు అందరూ కూడా సమర్థులే, కానీ ఎక్కడ ఉండిపోయారు? గదిలో ఉండిపోయారు. దేనికోసం చూస్తున్నారు పనివారు? మరి పిలుపు ఏమో ఇచ్చేసాడా లేదా? ఇంకా పిలుపు వస్తుందని ఇంకా పనివారు ఎదురు చూస్తున్నారు. అపవాది అలాగా రిజర్వ్లో పెట్టేసింది, వాళ్ళని బంధించేసింది 4 గోడల మధ్య. సర్వ సృష్టికి వెళ్ళనివ్వడం లేదు. ఇంకా ఏమంటారు? అభిషేకం పొందాలి. ఏం పొందాలండి? సేవకు అభిషేకం పొందాలి. మరి అభిషేకం పొందామా లేదా? మనం క్రీస్తు సహవాసానికి వచ్చిన తర్వాత క్రీస్తు యొద్ద నేర్చుకుని క్రీస్తు కాడిని ఎత్తుకొని ఆయన గుణాతిశయములు ప్రచురించిన తర్వాత ఇదిగో పరిశుద్ధాత్ముని యొక్క పిలుపును అందుకుని పరిశుద్ధమైనటువంటి పిలుపును అందుకున్నటువంటి మనము అభిషేకం పొందామా లేదా? ఇంకా పాత నిబంధనలో సౌలు రాజుని సమూయేలుని అభిషేకించినట్టు, ఇంకా కొంతమంది ప్రవక్తలు కొంతమంది రాజుల్ని అభిషేకించినట్టు, ఇంకా నువ్వు సేవ చేయడానికి అటువంటి అభిషేకం కోసం చూస్తున్నావా? అటువంటి అభిషేకం గురించి చూస్తున్నావా? చూడండి, ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను ఇస్తాను మీకు అభిషేకం. అదండి కాలము నెరిగి మీరు నిదుర మేలుకోవలసి వచ్చినటువంటి కాలం వచ్చిందని మీరు ఎరగాలి. కాలము నెరగండి. పాత నిబంధన అంటే ఏంటి, కొత్త నిబంధన అంటే ఏంటో ఆ కాలానికి మధ్య వ్యత్యాసం తెలియాలి. తెలియనంత వరకు కూడా మనం ఇంకా అభిషేకం పొందుకోలేదు అనుకుంటాం. చూడండి, 2 రెఫరెన్సులు చూపించి ముగించేస్తాను. యోహాను సువార్త, యోహాను మొదటి పత్రిక, మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 20వ వచనం. అయితే మీరు ఎవరి వలనండి? పరిశుద్ధుని వలన, అంటే క్రీస్తు వలన. అదిగోండి, ఏం పొందామంటండి? పరిశుద్ధుని వలన. పరిశుద్ధులు ఎవరండి? క్రీస్తు వారు. ఆయన వలన ఏం పొందుకున్నామంట? అభిషేకము పొందిన వారు గనుక సమస్తమును ఎరుగుదాం. నిజంగా నువ్వు క్రీస్తు నుండి క్రీస్తు సహవాసానికి వచ్చి క్రీస్తుతో అంటుకట్టబడి క్రీస్తు దగ్గర నేర్చుకొని క్రీస్తు కాడిని ఎత్తుకుంటే నువ్వు క్రీస్తు వలన అభిషేకం పొందావని నువ్వు ఈ పాటికే ఎరుగుదు. ఇంకా నువ్వు ఎరగలేదంటే, ఇంకా అభిషేకం నన్ను ఎవరో అభిషేకించాలంటే ఆలోచిస్తుంటే ఎక్కడున్నా నువ్వు? పుట్టి వేయబడినటువంటి పాత నిబంధనలోనే నువ్వు నిలిచిపోయి ఉన్నావు. చూడండి, అదే అధ్యాయం 26, 27 వచ్చినది. అదే అధ్యాయం 26, 27 వచనం. అదిగోండి, మిమ్మల్ని మోసపరచు వారు బట్టి ఈ సంగతులను, అదిగోండి మిమ్మల్ని మోసపరచువారు ఉన్నారు కాబట్టి ఈ సంగతులను నేను రాస్తున్నాను. ఏ సంగతులు నాయనా అంటే, అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము. ఎప్పుడు పొందామండి అసలు చెప్పండి? క్రీస్తు ద్వారా అభిషేకం ఎప్పుడు పొందాం మనం? ఎప్పుడు పొందామండి? మామూలు బాప్తీసం పొందేస్తే కాదు, పెళ్లి కొరకు బాప్తీసం పొందేస్తే కాదు, ఇదిగో చచ్చిపోతున్నానని బాప్తీసం పొందేస్తే కాదు. పశ్చాత్తాపడి నిజ దేవుడిని ఎరిగి నిజ సువార్తను ఎరిగి
నువ్వు బాప్తీసము పొంది ఆయనతో సహవాసం చేసి ఆయన దగ్గర నేర్చుకొని ఆయన కాడిని ఎత్తుకొని ఆయన గుణాతిశయములు ప్రచురం చేస్తున్నప్పుడు నువ్వు అప్పుడు ఆయన దగ్గర అభిషేకం పొందిన. చదవండి ఆ మాట ఒకసారి 27 వచనం. అయితే ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది అన్నాడా, లేకపోతే అభిషేకం అయిపోయింది అన్నాడా? ఆయన వలన పొందిన అభిషేకం మీలో నిలుచుచున్నది కనుక అద్దుకోండి, ఎవ్వడును మీకు బోధింప నక్కర లేదు. ఆయన ఇచ్చినటువంటి అభిషేకము సత్యమే కానీ అబద్ధము కాదు. ఇప్పుడు ఈ అభిషేకాన్ని వదిలేసి పాత నిబంధనలో అభిషేకం చూపిస్తారు ఏంటండి? ఏది సత్యం అని చెప్పాడు? యేసుక్రీస్తు వారు ఇచ్చినటువంటి అభిషేకం సత్యమైందని చెప్పాడు. ఆ అభిషేకం ఇంకా నిలిచి ఉన్నదని చెప్పాడు. దీన్ని గూర్చి కాకుండా వేరే దాన్ని గూర్చి చెప్తే అది ఏమని చెప్పాడు? అసత్యము అని చెప్పాడు. ఇప్పుడు చెప్పండి, అసత్యంలో ఉంచుతున్నారా, సత్యం వైపు మనల్ని పరుగులు తీయిస్తున్నారా? ఇంకా అసత్యములోనే మనల్ని ఉంచుతున్నారు. కాలమును బట్టి చూస్తే మీరు ఎలా ఉండాలి? బోధకులుగా ఉండాలి. కానీ మూల పాఠాల్లో ఇంకా మనకు ఒకడు నేర్పించవలసి వస్తుంది. అంటే ఇదిగో సరైనటువంటి కాడిని మనం మోయడం లేదు. ఆయన గుణాతిశయములను ప్రచురము చేయడం లేదు. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన, చూడండి, దేవునికి అనుకూలమైందంట, పరిశుద్ధమైందంట, దేవునికి అనుకూలమైందంట. మనకు అనుకూలమైంది కాదండి. మనం ఎప్పుడు కూడా ఏం కోరుకుంటాం? మనకి అనుకూలమైంది కోరుకుంటాం. అందుకే దేవుడే నన్ను పిలిస్తే వెళ్ళే సేవలో ఎటువంటి ఆటంకాలు రావనుకుంటాం. దేవుడు పిలుపు కోసం ఎందుకు చూస్తాం అనుకుంటున్నాం? దేవుడు గ్యారంటీ ఇవ్వాలి నీకు. ఎన్ని కష్టాలు వచ్చినా నష్టాలు వచ్చినా సరే ఆయనే తీరుస్తాడు. కాబట్టి ఆ గ్యారంటీ నేను పొందుకునేంత వరకు కూడా కదలని అంటాం. సువార్త అంటే ఏంటి? కష్టాలా కాదా? మరి ఆ కష్టాలు శ్రమల గురించి నువ్వు గ్యారంటీ అవి ఉండకూడదని గ్యారంటీ పొందుకోవాలని ఇంకా నువ్వు ఆ పిలుపు కోసం చూస్తున్నావు. అంటే గ్యారంటీ కార్డు కావాలి నీకు సేవ చేయడానికి? వారంటీ కార్డు కావాలా? పిలుపుకి రాసినటువంటి పత్రిక ఇది అలా ఉంచండి. పిలుపుకి రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం చివరి వచనం. అదిగో క్రీస్తునందు విశ్వాసముంచి గదిలో ప్రార్థన యందు కనిపెట్టడం మాత్రమే కాకుండా అదిగో సమాజంలోకి వెళ్ళి సర్వ సృష్టికి వెళ్ళి ఆయన పక్షమున శ్రమ పడుటయో. మరి తీసుకోవా? ఈ కాడిని తీసుకోవా? ఆయన పక్షాన్ని అనుగ్రహించబడిందంటే శ్రమ పడుటయో. కానీ నువ్వు సువార్త మొదలెట్టడానికి ఆయన నీకు గ్యారంటీ ఇస్తాడా? అపోస్తులకు గ్యారంటీ ఉందండి. సువార్త ప్రకటించి భూమిని తలకిందులు చేశారు. రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో కొట్టివేయబడ్డారు, శిరచ్ఛేదనం చేయబడ్డారు, తలకిందులుగా సిలువ వేయబడ్డారు, ఇంటూ ఆకారంలో సిలువ వేయబడ్డారు. వాళ్ళు గ్యారంటీ కోసం చూశారండి. మరి నువ్వు ఇంకా మేడగదిలో ఎందుకు గ్యారంటీ కోసం చూస్తున్నావు? దేవుడు వారంటీ కోసం చూస్తున్నావు అంటే ఆయన పిలుపు నీకు అర్థం కాలేదు. క్రీస్తునందు నువ్వు అభిషేకం పొందావని నీకు ఇంకా అర్థం కాలేదు. అసలు శరీరాన్ని ఏ విధంగా మలుచుకోవాలో చెప్తున్నాండి. రోమిలకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును మనకి అనుకూలమైంది కాదు, మనకు అనుకూలంగా గ్యారంటీ కార్డు తీసుకోవడం కాదు, మనం అనుకూలంగా వారంటీ కార్డు తీసుకోవడం కాదు సువార్త అంటే.
దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా అదిగో దేవుడు మీకు శరీరాన్ని ఇచ్చాడు. ఆ శరీరాన్ని అదిగో సువార్త పనిలో మీ నోరు పని చెయ్యాలి, మీ చెయ్యి పని చెయ్యాలి, మీ కాలు పని చేయాలి. దేవునికి అనుకూలంగా మీ శరీరాలు ఉండి, మనకు అనుకూలంగా కాదండి. ఫిక్సిబిలిటీ ఎవరికి కావాలి? ఫిక్సిబిలిటీ ఎవరికి కావాలి? క్రీస్తు పడినటువంటి శ్రమల్లో ఇంకా ఏమైనా మిగిలి ఉంటే అది నా శరీరం ముందు పొందుటకు నేను సిద్ధమై ఉన్నాను అన్నాడు ఒక మహానుభావుడు. ఎవరో ఫిక్సిబిలిటీ ఉందా లేదా ఆయన శరీరానికి? ఆ ఫిక్సిబిలిటీ ఎవరికి? పౌలుకా లేకపోతే దేవునికా? ఎవరికండి? దేవుడు మలుచుకున్నాడండి మన శరీరాన్ని. దేనికి? ఈ నోటితో దేవుని వాక్యాన్ని ప్రకటించడం కోసం, ఈ నోటితో దేవుని పాట పాడడం కోసం, ఈ భుజాల మీద దేవుని యొక్క రాజ్యభారాన్ని క్రీస్తు వారు ఒక్కరెత్తుకున్న రాజ్యభారం యాలయనగా మనకు కుమారుడు అనుగ్రహించబడును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకర్త, అధిపతి అని ఆయనకి పేరు. తర్వాత ఇది చక్కగా వచ్చేది, ఆయన భుజముల మీద అది వదిలేస్తాం. మరి ఆయన భుజముల మీద ఉందా రాజ్యభారం? ఆయన వెళ్తూ వెళ్తూ అపోస్తుల మీద పెట్టాడా లేదా? అపోస్తులు వెళ్తూ వెళ్తూ ఇదిగో మీరు పరిశుద్ధమైనటువంటి పిలుపును పొందుకున్నారు, మీరు క్రీస్తునందు అభిషేకం పొందుకున్నారు. ఆ భారాన్ని ఎవరికి అప్పగించారు? ఎవరికి అప్పగించారండి? మనకి. అప్పుడు మన శరీరాలని దేవుడి యొక్క పనిలో వాడాలా లేదా? వాడాలా లేదా? మరి ఈరోజు ఏం చేస్తున్నారండి? సంఘాలకే పరిమితం అయిపోతున్నారు కానీ సువార్తను సృష్టిలోకి తీసుకు వెళ్ళడం లేదు. మరి ఇప్పుడు ఆలోచించిన తీర్పు దినాన్ని కుడివైపు ఉండేవారు ఎంతమంది, ఎడం వైపు ఉండేవారు ఎంతమంది? అందుకే నికార్స్ అయినటువంటి విశ్వాసులు కావాలంటున్నాడు దేవుడు. నేను భూమి మీదకి రెండోసారి వచ్చినప్పుడు భూమి మీద విశ్వాసులను కనుగొందునా. మరి ఎంతమంది విశ్వాసులు ఉన్నారు? ఎంతమంది విశ్వాసులు ఉన్నప్పుడు కూడా పిలుపు గురించి అవగాహన లేని విశ్వాసులనే ఎక్కువ మంది ఉన్నారు. నీవు పిలుపు గురించి అవగాహన లేకపోతే ఏమవుతుందో తెలుసా? క్రీస్తు రెండో రాకడ ఆలస్యం అవుతుంది. క్రీస్తు రెండో రాకడ ఆలస్యం అవడానికి కారణం ఏంటి? ఒకటి, అందరూ అంతటా మారు మనసు పొందాలని ఆయన ఆలోచిస్తున్నాడు. మరి అందరూ అంతటా ఇప్పుడు మారు మనసు పొందుతారు? ఎప్పుడు పొందుతారండి? ఇదిగో నీకు పిలుపు ఆల్రెడీ వచ్చేసిందని నువ్వు గ్రహించి పనిలోకి దిగినప్పుడు. అంతేనండి. పనిలోకి దిక్కకుండా ఎవరైనా మారు మనసు పొందుతారా అంటే చూడండి, మనకు వచ్చినటువంటి పిలుపును గ్రహించకపోతే అది ఎక్కడికి ముడిపడి ఉంది? క్రీస్తు రెండో రాకడికి ముడిపడి ఉంది. ఉందా లేదా? ఉందా లేదా? తీర్పు దినానికి క్రీస్తు రెండో రాకడ జరగకపోతే తీర్పు జరగదు. నెమ్మది పొందిన స్థలంలో పరిశుద్ధులు ఉన్నారు. వారికి పరలోకం కావాలి. వారికి పరలోకం పొందుకోవాలంటే రెండో రాకడ జరగాలి. క్రీస్తు రెండో రాకడ జరగాలంటే నీకు పిలిచినటువంటి పిలుపుని నువ్వు నిశ్చయత చేసుకోవాలి. నిశ్చయం చేసుకొని పనిలోకి దిగితేనే అప్పుడండి క్రీస్తు రెండో రాకడ జరిగి చెడ్డవారు నరకానికి వెళ్ళేది, మంచివారు పరలోకానికి వెళ్ళేది, ఈ సృష్టి దాస్యం నుండి విడిపింపబడేది. సృష్టి కూడా దాస్యం నుండి విడిపింపబడుతుందా లేదా? దేవుని కుమారుల ప్రత్యక్షత కొరకు సృష్టి ఏం చేస్తుందంట? పేరు చూస్తుందంట. బుర్ర బాదుకుంటుంది, వీడి పిలుపుని అర్థం చేసుకోవటాలరా బాబు అని. ఏం చేస్తుందండి? వీడికి ఇంకా పిలుపు ఏంటో అర్థం కాలేదని సృష్టి పేరు చూస్తుందంట. చూడండి, పిలుపు అనే మాట మీద ఎంత ఆధారపడి ఉందో. మరి ఇప్పటికన్నా ఆలోచించండి. పిలుపు మీకు ఆల్రెడీ వచ్చేసింది, అభిషేకం ఆల్రెడీ వచ్చేసింది. మిమ్మల్ని పెద్ద పెద్ద అయ్యగారులు అయిపోమని నేను అనడం లేదు అలాగని. ఎందుకంటే
విశ్వాసికి ఒకంత శిక్ష అయితే బోధకులకి రెండింతల శిక్ష. నీకు తెలిసినటువంటి మాటల్లో, నీకు తెలిసినటువంటి సత్యంలో, నీ ప్రాంతంలో, నీ ఊరిలో, నువ్వు తిరగగలిగినటువంటి ప్రాంతంలో నువ్వు ఆయన గుణాతిశయములను పిలుపునందుకొని ప్రచురము చెయ్యి. అదండి ఈ కాలంలో దేవుని సేవకు పిలుపు అవసరమా అనే సబ్జెక్ట్. మరి అవసరం అంటారా, అనవసరం అంటారా? చెప్పాలండి. దేవుని సేవకు దేవుని పిలుపు అవసరమా? దేవుడే పిలవడం అవసరమా? సువార్త ద్వారా వచ్చే పిలుపు చాలు మనకి. సువార్త ద్వారా వస్తే ఒక ఎమ్మెల్యేయో, ఒక ఎంపీయో, ఒక మంత్రో తన పనివాడితో పిలిస్తే మీరు వెళ్ళరండి? వెళ్తారా లేదా? ఒక మంత్రి తన పనివాడితో మీకు కౌరంపించాడు, రా సేవకని, రా నా సేవకని, వెళ్తారా లేదా? మంత్రే వచ్చి చెప్పాలని ఆలోచిస్తారా? మరి దేవుని విషయంలో ఎందుకు ఆగిపోతున్నాం అలాగా? కాబట్టి కాలము నెరిగి నిద్ర మేలుకునే వేళ అయిందని ఇప్పటికైనా గుర్తించండి. పిలుపుని అందుకున్నారు, ఆ పిలుపుని అందుకొని పనిలోకి దిగమని ప్రభు పక్షాన విజ్ఞాపన చేస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాను.